ఎందుకింత ప్రభుత్వాది నేతగా ఉండి ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు ఎందుకు చేశారని మేము ప్రశ్నిస్తున్నాం. అందుకే సుప్రీంకోర్టు చాలా కేటగారికల్గా చెప్పింది నిన్ననే, దేవుని రాజకీయాల్లోకి లాగొద్దు, రాజకీయ డ్రామాలు పొలిటికల్ డ్రామాలు వేయొద్దు, ఇంకా ఈ సంఘటనని రాజకీయం చేయొద్దని చాలా గట్టిగా చెప్పింది. ఎందుకంటే కోట్లాది భక్తుల మనోభావాలు దీంట్లో ముడిపడి ఉన్నాయని. ఇకనైనా దాన్ని గౌరవించి మీరు దీన్ని రాజకీయం చేయడం మానేసి అసలు విషయానికి రండి. డైవర్షనల్ పాలిటిక్స్ని ఇంకా పక్కన పెట్టండి. మీరు లడ్డూతో ఏమేమి డైవర్ట్ చేశారనేది అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఏమేమి డైవర్ట్ చేయాలని ప్రచారం చేశారో ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్ళు మేము అడుగుతున్నాం, మీరు ఇంత దుర్మార్గంగా ప్రచారం చేస్తూ ఉంటే, ఈ దేశంలో ఇంత దుర్మార్గమైన పద్ధతిలో వెళ్తున్న రాజకీయ పార్టీ ఏదీ లేదని ఇతర రాష్ట్రాలు కూడా అనుకునే విధంగా మీరు ప్రవర్తిస్తూ అసలు విషయాల్ని, ప్రజా సమస్యల్ని గాలి కొదిలేశారు అని సందర్భంగా చెప్తున్నా. అసలు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా, ఏ దిశగా నడిపిస్తూ ఉన్నారో మీకైనా అర్థమవుతుందా అని ప్రశ్నిస్తున్నా. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆ దిశగా అడుగులు వేయండి అని చెప్పి ఈ ప్రభుత్వానికి సూచిస్తున్నాం. ఒక పక్క వరదలో తీవ్రంగా నష్టపోయిన కుటుంబాలు, లక్షలాది ఎకరాల్లో పంట నష్టం, వాళ్ళని మీరు పట్టించుకోలే. అదేవిధంగా ఇసుక తీవ్రమైన కొరత ఉంది. భవన నిర్మాణ కార్మికులు పనులు లేక అల్లాడుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలు చాలా అధికంగా పెరిగిపోయాయి. విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం చేయడానికి అడుగులు పడుతూ ఉన్నాయి. సుమారు 4,000 మంది వర్కర్స్ని, కార్మికుల్ని తొలగించారని ఆందోళన జరుగుతోంది. మరోపక్క మెడికల్ కాలేజీ సీట్లు తగ్గిపోయినాయి. ఇంకోవైపు వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోతోంది. మరోవైపు అతివృష్టి అనావృష్టితో రాష్ట్రం అతలాకుతలమవుతోంది. ఇదే కాకుండా నిరుద్యోగం రూపుమారే వ్యవహారం పక్కన పెడితే ఉన్న ఉద్యోగుల్ని తొలగించే కార్యక్రమం చేస్తున్నారు. వేలాది మంది ఉద్యోగులు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకోవైపు అత్యాచారాలు, ఆడపిల్లల్ని రోడ్ల మీద స్వేచ్ఛగా తిరగలేవనే పరిస్థితి. పొంగనూరులో చాలా దయనీయమైన సంఘటన జరిగినట్టుగా చూస్తూ ఉన్నాం. ఒక 7 ఏళ్ల అంజుమ్ అనే చిన్న పాప, ఆమెని కూడా హత్య చేశారనంటే హృదయ విదారకంగా. ఇదే కాదు, ఈ మధ్యకాలంలో ఎంతమంది మహిళల మృతదేహాలు దొరికాయి, ఎంతమంది యువతుల్ని రకరకాలుగా వేధించిన సంఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి, ఎంతమందిని హత్య చేసిన సంఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. అయినా సరే ఈ ప్రభుత్వం చీమకుట్టినట్టు లేదు. ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు అని అనిపిస్తూ ఉంది. ఒక ప్రజా పార్టీగా, ఒక ప్రజా ప్రభుత్వాన్ని నడుపుతున్నామని మీరు అనుకుంటే ఈ సమస్యలన్నింటినీ కూడా ఎందుకు మీరు గాలి కొదిలేశారని అడుగుతున్నా. ఈ సమస్యలన్నింటినీ గాలి కొదిలేసి మాది మంచి ప్రభుత్వం అని మీరు ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. ఇది మంచి ప్రభుత్వం అని చెప్తూ ఉన్నారు. ఇది మంచి ప్రభుత్వం అని మీరు కాదు చెప్పాల్సింది, ప్రజలు చెప్పాలి. మనకు మనం బాజాలు వాయించుకుంటే అది నిజమని నమ్మే రోజులు పోయినాయి.